దాసనారాయణ గారి షూటింగ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు ఒకటి. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఒక 10-15 మంది కూర్చున్నారు. పిల్లనాయాళ్ళారా పెద్ద ఆయన వస్తున్నాడు రా, అసిస్టెంట్లు అందరూ లేచి నుంచున్నారు. ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి డూపు. కృష్ణ గారి షూటింగ్ ఏదో జరుగుతూ ఉంది. సో మహేష్ బాబుకి ఒక డ్రెస్ వేసి కూర్చోబెట్టారు. నువ్వు చేయలేని జంపులు అతను చేస్తాడు, అతను ఎందుకు దూకటం, నేనే దూకుతానని గబుక్కుని ఎక్కి దూకేశాడు. జయకుమార్ గారు, మనం చమక్కులు అన్నీ మాట్లాడుకున్నాం పెద్దవాళ్ళ గురించి. అదే బట్ మీరు ఒకటి చెప్పారు, దాసనారాయణ గారి షూటింగ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు ఒకటి. అవునవునవునవును. నాగేశ్వర గారు దాసనారాయణ గారి షూటింగ్, నాగేశ్వరరావు గారి హీరో, అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంది. ఓ అన్నపూర్ణ స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలోనే. అయితే దాసనారాయణ గారి షూటింగ్ అనేసరికి ఇంక షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఇంకెవరు ఆర్టిస్టులు కూడా రావాల్సింది. సో అక్కడ చిన్న లాన్లాగా ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఒక 10-15 మంది కూర్చున్నారు. అందులో సీనియర్ కో డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, రాధాకృష్ణ గారని. ఆయన ఒక సినిమా కూడా తీశాడు. సో ఆయన్ని అన్నగారు అని పిలుస్తారు అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ. ఇంతలోకి రాధాకృష్ణ వాళ్ళతో అందరినీ ఒరే అంటాడు. చాలా పెద్ద ఆయన, సీనియర్. ఇంతలోకి ఒరేయ్ దొంగ ముండా కొడుకుల్లారా, పిల్లనాయాళ్ళారా, పెద్ద ఆయన వస్తున్నాడు రా, అక్కినేని నాగేశ్వరరావు గారు వస్తున్నారు రా, ఆయన స్టూడియోలోనే ఉన్నావురా, మనం లేచి నిలబడండి రా, పెద్ద ఆయన వస్తున్నారు అనేసరికి అసిస్టెంట్లు అందరూ లేచి నుంచున్నారు. తీరా ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారు డూపు. ఇలా జరిగింది. జరిగిన తర్వాత కొంత షూటింగ్ అయిపోయింది, మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది, మళ్ళా కూర్చున్నారు. మళ్ళా కూర్చుని నిజంగా అక్కినేని నాగేశ్వరరావు గారు వస్తున్నారు. అప్పుడు ఫ్లోర్ బయటకు వస్తే ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారు కాదలే, డూప్ అనుకుని వీళ్ళు అసలు నిలబడలా. ఆ విధంగా డూపు ఉన్నారు. అప్పుడు డూప్స్ అన్నమాట. కొన్ని సీన్స్ లో చేసేవాళ్ళు కదా, చేసేవాళ్ళు కదా. ఓకే. తర్వాత డూపుకి సంబంధించి మరొక చిన్న విషయం ఏంటంటే, కృష్ణ గారి షూటింగ్ ఏదో జరుగుతూ ఉంటే మహేష్ బాబు అప్పుడు చిన్న కుర్రాడు. సో ఆ సినిమాలో చిన్న వేషం వేయించారంట. వేయిస్తే అప్పుడు షూటింగ్ కోసం మహేష్ బాబుని కూడా తీసుకెళ్ళారు. సో మహేష్ బాబుకి ఒక డ్రెస్ వేసి కూర్చోబెట్టారు. ఆ సీన్కి కావాల్సిన డ్రెస్ వేసి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అంత దూరంలో మరొకడు ఉన్నాడంట, మహేష్ బాబులాగా డ్రెస్ వేసుకొని ఉన్నాడంట. ఇదేంటి అతను ఎవరు అని అన్నాడంట. అనంటే నీకు డూపు అన్నాడంట. అతను ఏం చేస్తాడు అని అన్నట్ట. నువ్వు చేయలేని జంపులు అతను చేస్తాడు, అక్కడి నుంచి దూకాలి కదా అని అన్నట్టు. అతను ఎందుకు దూకటం, నేనే దూకుతానని గబుక్కుని ఎక్కి దూకేశాడు. విన్నాను నేను ఇది కూడా. అలాగా ఇది కృష్ణ గారు కూడా మహేష్ బాబు చిన్నప్పుడు యాక్ట్ చేశాడు అని చెప్పటంలో ఆయన చెప్పినటువంటి చిన్న టైంలో. సో ఈ డూపు సంబంధమైనటువంటి ఇది ఉంటుంది. సూపర్. మరొకసారి డూపుకి ఏంటంటే, ఒక హీరోయిన్ని డూపుకి తీసుకొచ్చారు, ఒక అమ్మాయిని. సో ఆ అమ్మాయి డూపుగా యాక్ట్ చేసింది. నెక్స్ట్ డే ఆ అమ్మాయి రాకుండా వేరే అమ్మాయి వచ్చింది. యాక్చువల్గా డూపేసిన అమ్మాయి రాలా, మరొక అమ్మాయి వచ్చింది. వచ్చేసరికి ఈ అమ్మాయి ఎవరు అని అంటే అప్పుడు ఆ డైరెక్టర్ చెప్పాడు, డూపుకి డూపు అని. అలాగా డూపు అంతేలేండి, సజెషన్లో షార్ట్లు ఆడుకుంటారు. అంతే సజెషన్ షార్ట్స్ అవి. అదే సూపర్ అండి.